పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన ఆరోపణలు చేశారు. రహీల్ను కేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారంటున్నారు. తప్పుంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటా, చేయని నేరానికి మాత్రం కేసులో ఇరికించొద్దంటూ సూచిస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసులో తన కుమారుడి ప్రమేయం లేదంటున్నారు షకీల్. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. రహీల్ను చంపుతామని కొంతమంది పోలీసులు బెదిరిస్తున్నారంటున్నారు. రహీల్కు హాని జరిగితే వెస్ట్ జోన్ డీసీపీదే బాధ్యత అంటున్నారు షకీల్. పంజగుట్ట ఏసీపీ, జూబ్లీహిల్స్ సిఐ బాధ్యత వహించాలంటున్నారు షకీల్. సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుతోని మాకు టోటల్ ఫేత్ ఉంది జ్యుడిషియరీలో. ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఎవరినైనా మీరు సిట్టింగ్ జడ్జ్తోని ఎంక్వైరీ చేపియండి. అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ ఇన్స్పెక్టర్స్ కానీ ఎవరైతే ఈ కేసులో ఎంక్వైరీ చేశారు అంటే నా సంధి తప్పు అయితే వీళ్ళందరినీ కూడా మీరు ముందు సస్పెండ్ చేయాలి గవర్నమెంట్. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎందుకు రాంగ్ ఎంక్వైరీ చేశారని. మళ్ళీ దీనికి దర్యాప్తు ట్రాన్స్పరెంట్ దర్యాప్తు జరగాల అంటే ఇమీడియట్గా మీరు సిబిఐ ఎంక్వైరీ కానీ ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జ్తోని దీని మీద ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.